శంకర్ మంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో అదృష్టం పట్టే అవకాశం ఉందా అండి? అలాగే ఉంది. ఎందుకంటే బలమైన గ్రహస్థితి ఉన్నది. లాభస్థానంలో 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. కుజ, శుక్ర, కేతు. దశమంలో సూర్యుడు. పరిపూర్ణమైనటువంటి దైవ బలం ఉన్నది. ఉద్యోగంలో విజయం ఉన్నది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధిని సాధిస్తారు. ఉత్సాహంగా ఆలోచించండి. గ్రహబలం ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఉత్సాహంగా ఆలోచించడం చాలా అవసరం. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ప్రణాళికలు రచిస్తారు. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు త్వరలోనే లాభాన్ని ఇస్తాయి. ఒక విషయంలో జ్ఞానోదయం అవుతుంది. నమ్మకస్తులకు మాత్రమే అంతర్గత విషయాలు తెలపండి. గృహలాభం ఉన్నది. కలహాలకు అవకాశం కల్పించేవారు కూడా ఉన్నారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా మాట్లాడండి. వారాంతంలో మేలు జరుగుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ శివాష్టోత్రం చదువుకోవడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివాయ గురవే నమః. పరమేశ్వరుడి యొక్క సందర్శనము శక్తికి, యుక్తికి సంకేతం. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ మేషరాశిలో చిట్ట చివరి భాగంలో శని సంచారం ఉంది కాబట్టి అష్టమ శని. శని ప్రీతిగా నువ్వులు దానం చేస్తే రాబోయే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.